గట్టి న్యూస్. అనాథలు అల్లాడిపోతున్నారు. దిక్కుముక్కు లేని వృద్ధుల సంగతి దారుణంగా ఉంది. పెద్ద నోటు దెబ్బకు దాతృత్వం చిన్నబోయింది. ఐటీ భయంతో విరాళాలన్నీ ఆగిపోయాయి. ఆశ్రమాలు నడపడమే కష్టంగా ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పుడేం చేయాలన్నది వాళ్ళకి క్వశ్చన్ మార్క్. ఊహ తెలియని వయసులోనే నా అన్న వాళ్లను పోగొట్టుకున్న చిన్నారుల్ని అక్కున చేర్చుకునేవి కొన్ని. కన్నోళ్లు కావలసినోళ్లు పట్టించుకోకపోతే రోడ్డున పడ్డ పెద్దవాళ్లని ఆదరించి అన్నం పెట్టేవి మరికొన్ని. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నోటు దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఎంత సేవాభావం ఉన్నా నిస్వార్థపరులైన 10 మందిని పోషించాలంటే కావలసింది డబ్బే. అక్రమ సంపాదనో ఐటీకి కలిసొస్తుందనో కారణం ఏదైనా పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు అనాథాశ్రమాలకు విరాళాల సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు పాత నోట్లు చెల్లవు, కొత్తవి ఇచ్చేవాళ్లే లేరు. దీంతో నిర్వహణ భారమైపోతోంది. 10 ఏళ్ల నుంచి మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ మా దగ్గర 270 మంది పిల్లలు ఉన్నారు. ఏదైతే ఈ నల్లధనం బ్లాక్ మనీ ఎరాడికేషన్ కోసం అయితే ఏదైతే జరుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే 500 నోట్స్ 1000 నోట్స్ బ్యాన్ చేశారు. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు ఇంతకు ముందు ఏదో ఒక రూపంగా డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకి తోచినంత సహాయం మాకు చేసేవాళ్ళు. ఇప్పుడు లేని వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే వాళ్ళది ఉన్నది వాళ్ళకి సరిపోతుంది. సహాయం చేసే కెపాసిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి వాళ్ళకి రావట్లేదు. కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఇద్దామన్నా కూడా ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్సాక్ట్ చేసినా కూడా తీసుకునే ఫెసిలిటీ మాకు లేదు. మాకు నెలకి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రోజుకి మాకు 25,000 వరకు ఖర్చు అవుతుంది. మా దగ్గర 270 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మేము ఆ ఒక వారానికి వచ్చే 24,000 అయితే ఉన్నాయో అవి తీసుకొని కూడా మేము వాటిని ఎట్లా యూటిలైజ్ చేస్తాము? జనగామ జిల్లా జఫర్ఘాట్ మా ఇల్లు పేరుతో అనాథాశ్రమం ఉంది. దీనికి అనుబంధంగా హైదరాబాద్ ఆదర్శ నగర్ లో చిన్నపాటి సంస్థ ఉంది. 2 చోట్ల కలిపి 300 మంది పిల్లలున్నారు. రోజువారీ ఖర్చు 15,000 దాకా అవుతుంది. నోట్ల రద్దు తర్వాత ఒక్కరు కూడా విరాళాలు ఇవ్వడానికి రాలేదని భారంగా గడుస్తోందంటున్నారు నిర్వాహకులు. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. బియ్యం అయిపోయి, పప్పులు అయిపోయి, పిల్లలకు బస్ ఛార్జీ లేక, ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది. మామూలు బియ్యంకే 1,40,000 రూపాయలు అవుతున్నాయి. బియ్యం తీసుకున్న నెలకి పప్పుకు మామూలు 2 క్వింటాలంటే ఇప్పుడు పప్పుకు బాగానే అవుతున్నాయి. 20,000 దాకా అవుతున్నాయి. కూరగాయలు అవి బాగా అవుతున్నాయి. ఎక్కడ పెట్టినా ఖాతా పెట్టాలంటే ఖాతా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎంత పెట్టాలంటే ఇంతకుముందు పిల్లలకి రోజు ఎక్స్ పెట్టే వాళ్ళం. ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు పెట్టాలంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. నల్లధనం బయటకొచ్చే మాట ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తాము ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఆశ్రమాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు. తిండికి, చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోమని వేడుకుంటున్నారు. అమ్మలా ఆదరిస్తున్న సంస్థ ఇబ్బందుల్లో పడితే మాలాంటి వాళ్ల గతేమవుతుందన్నది విద్యార్థుల బాధ. మేము మా ఇల్లు నిర్వాహకులని మమ్మీ డాడీ అనే పిలుస్తాము. వాళ్ళు సొంత బిడ్డలాగా మమ్మల్ని అందరినీ చూసుకుంటారు. మాకు కావలసిన వసతులన్నీ కల్పిస్తున్నారు. ఇదంతా కూడా ఫస్ట్ నుంచి మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం డోనర్స్ తోని, స్పాన్సర్స్ తోనే రన్ అవుతుంది. అయితే ఇన్ని రోజులు స్పాన్సర్స్, డోనర్స్ ఈ పెద్ద అంటే 500, 1000 రూపాయల నోట్లు చెల్లే అప్పుడు వాళ్ళు అవి డొనేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అనే సమస్య ఏర్పడిన తర్వాత ఎవ్వరు ఒక్క డోనర్ కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు బర్త్డే జరుపుకోవడం, మ్యారేజెస్ జరుపుకోవడం ఎంతో కొంత అమౌంట్ మాకు డొనేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అమౌంట్ తోటే అమ్మ నాన్న వాళ్ళు ఈ ఆశ్రమాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నోట్ల రద్దు వలన అందరికీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది డోనర్స్ రావడం లేదు. కాలేజ్లకు వెళ్ళేటప్పుడు రవాణా సౌకర్యాలు, ఆరోగ్య పరిస్థితి అన్ని కూడా ఆశ్రమమే చేసుకుంటుంది. ఈ 500 నోట్లు, 1000 నోట్లు రద్దు చేయడం వల్ల మాకు లాస్ట్ 18 డేస్ నుంచి చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఏంటంటే దాతలు ఇవ్వడానికి కూడా రావట్లేరు మాకు ముందుకు. ఒక్క మా ఇల్లే కాదు, గడిచిన 15 రోజులుగా దేశంలోని చాలా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నాయి. పారేసే బదులు పాత నోట్లను ఎలాంటి సంస్థలకు ఇవ్వాలని ఎవరికైనా ఉన్నా ఎక్కడ ఐటీ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనన్న భయంతో ఇటువైపు చూడటం లేదు. కొత్త నోట్లను విరాళంగా ఇచ్చే అవకాశం ఇప్పట్లో ఉండబోదు. ప్రభుత్వమే అర్థం చేసుకుని తమకు వెసులుబాటు కల్పించాలన్నది నిర్వాహకుల మాట.